డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. రిలేషన్షిప్స్ గురించి, తను ఏదో రిలేషన్లో ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేయాలా, ఆగిపోవాలా? రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు, బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. ముందుగానే మనం ఇది చేద్దాం, ఇక్కడ దాకా మన రిలేషన్ని కంటిన్యూ చేద్దాం, ఎస్ ఇక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా పెళ్లి చేసుకోవటమా, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచన ఉండట్లేదండి. దూరం ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ మార్క్స్ అప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉండి జర్నీ సాగిస్తే అదొక ఎత్తు, అట్లా ఉండట్లేదండి. ఇద్దరు కలిసి ఒక రూఫ్ కింద ఉంటున్నారు. బట్ అది నాకు అనిపిస్తుంది, సమస్య వచ్చేసరికి అమ్మాయి దగ్గరే కదా వచ్చి అవుతుంది, అంతే కదండి. దాని తర్వాత ఫేస్ చేయాల్సిన ఇష్యూస్ కూడా అమ్మాయే ఫేస్ చేయాలి కదా. ఈ విషయం చూస్తే నాకు అట్లానే అనిపించింది కళ్యాణ్ గారు. ఒకసారి మాట్లాడదామండి. చేయండి. హలో హలో, నమస్తే అండి, శిల్ప గారా? నమస్తే అండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా, సుమన్ టీవీ నుండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. కళ్యాణ్ గారితో మాట్లాడండి, డీటెయిల్డ్గా మా చెప్పండి. ఓకేమ్మా? నమస్తే సార్. శిల్ప నమస్తే అమ్మా. ఏంటమ్మా, ఎవరి గురించి విషయం? మీ హస్బెండ్ గురించా? లేదు సార్, మా లవ్ కోసం సార్. లవ్ కోసం అంటే మ్యారేజ్ అవ్వలేదు, మీ లవర్ గురించి మాట్లాడదామని? అవును సార్. ఓకే ఓకే. కాలేజ్ టైం నుంచే మాది లవ్ సార్. 2 years లవ్, 4 years నుంచి కలుస్తున్నాం సార్. 2 years లవ్ అంటే అప్పుడు కలిసి లేరు, ఇప్పుడు 4 years బట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్. అవును సార్. అదేనా అంటారు? అదే అదే కరెక్ట్ వర్డే కదా దానికి? అవును సార్. మళ్ళీ తప్పుగా మాట్లాడితే మీకు కోపాలు వస్తాయి. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అని ఆలోచన ఉందా? ఏం జరిగింది? మ్యారేజ్ చేసుకుందాం అనుకొని ఉంది సార్, అలా అని చెప్పే కలుస్తున్నాము. ఆ అబ్బాయి పేరు సంతోష్, తను కూడా జాబ్ చేస్తాడు. ఇప్పటికీ లివ్ ఇన్ లోనే ఉన్నారమ్మా? అవును సార్. మీరు లివ్ ఇన్ లో ఉన్నట్టు పెద్దలకు తెలుసా? లేదు సార్, తెలీదు. నేను బయట హాస్టల్లో ఉండేదన్నమాట. ఎక్కడో ఎందుకు ఉండాలా, ఇద్దరం కలిసి ఉందామా అనేసి మేమిద్దరం భార్య భర్తలం అని చెప్పేసి బయట రెంట్కున్నాం. భార్య భర్తలనే చెప్తున్నారు మీరు ఉన్న చోట? అవును సార్, మేము అలానే ఉన్నాం సార్. ఏ ప్రాబ్లమ్స్ లేవు మా మధ్యలో, ఏ గొడవలు లేవు, ఇద్దరం ఒకటే అండర్స్టాండ్ మీద ఉన్నాం. ఎంతకాలం ఉందాం అనుకున్నారు అలాగా? పెద్దల అంగీకారం అయితే మ్యారేజ్ చేసుకునేదాకా అన్నట్టుగా ఆగాం. తర్వాత ఏమైంది మరి? అంత బానే ఉంది కదా, మాకెందుకు చేశారు? అంత బానే ఉంది సార్. తను వచ్చేమో సడన్ గా నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను సార్. వేరే అమ్మాయిని చేసుకుంటానంటే నేను అన్నాను, నా వల్ల నీకేం ప్రాబ్లం అవుతుంది, ఇంత మంచిగా ఉన్నాం, ఇన్ని రోజులుగా కలిసి ఉన్నాం కదా, ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు కదా, అలాంటప్పుడు నువ్వు ఎవరిని ఎందుకు చేసుకోవాలా, పెద్దలతో మాట్లాడి అదేదో నన్నే చేసుకోవచ్చు కదా, మనమే చేసుకుందామా అని అడిగాను సార్. ఆయన ఏమంటున్నాడంటే, లేదు నువ్వు నీ ఇష్టంతోనే నేను సరే అని ఓకే అని నువ్వు అంటే నువ్వు సరేలని, నేను కూడా అబ్బాయిని కాబట్టి నా ప్లేస్ లో ఎవరన్నా వదులుకుంటారా చాయిస్, నేను అలా వాడుకున్నా, అంతేగాని నీకేని నేను వేరే మ్యారేజ్ చేసుకోవాలి నాకు అంతేని అన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఇందాక లివ్ ఇన్ అనే పదం కరెక్టా అని నేను 1 సార్లు ఎందుకు అన్నాను అంటే కనుక, ఇప్పుడు వాడు అన్నాడు కదా వాడుకోవటం అనేది, అది ఇప్పుడు ఉండే పదం. సరేనమ్మా. సో ఇప్పటి వరకు 4 years బట్టి నిన్న ఆ పదం అమ్మా అంటే మీ రిలేషన్షిప్ కి అతను పెట్టే పేరు అదా? అలానే అనుకుంటున్నా సార్. మరి ఇక అబ్బాయి పేరు అలానే పెట్టినట్టున్నాడు. ఇక లాస్ట్ లో ఇప్పుడు కలిసి ఉందామా అన్నప్పటికీ లేదు నేను వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు సార్. నాకేమో అతనితోనే ఉండాలి, నాకు అతనే కావాలి అనుకుంటున్నాను, ఆ అబ్బాయి వద్దనుకున్నాడు. కానీ దేనికైనా ఒకటి కదమ్మా శిల్ప, దేనికైనా అసలు స్టార్టింగ్ మీరు ఎటువంటి అంగీకారంతో మొదలు పెట్టారు ఈ ప్రయాణం అనేది? 2 years పాటు రిలేషన్షిప్ అంటే కనుక ఎంతో కొంత బాండింగ్ అనేది ఏర్పడి ఉంటుంది. సడన్ గా రిలేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనుకున్నారు. సరే, ఇప్పుడు ఉండేటటువంటి ఈ కాలంలో ఇది ఒక కొత్త తరహా అనుకోండి, పాత తరహా అనుకోండి, ఏదన్నా ఎవరికి తప్పుగా అనిపించట్లేదు, మీరు కంటిన్యూ అయ్యారు. కానీ ఒకప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలని అప్పుడు అనుకున్నారు, ఏ స్థాయిలో ప్రామిస్ చేసుకున్నా, ఒకప్పుడు అన్ని కలిసి రాకపోతే కనుక విడిపోవాలన్న ఆలోచన కూడా అప్పుడు వచ్చిందా? లేదు సార్, ఇప్పటిదాకా మాకు అసలు ఆలోచన రాలేదు. కాకపోతే ఆ అబ్బాయి సడన్లీ ఈ మాట అనే వరకు నాకేం అర్థం కాలేదు. సో మొదటి నుంచి ఎవరికి వాళ్ళు ఎజ్యూమ్ చేసుకున్నారు, అయిపోయింది ఇలాగే ముందుకెళ్ళిపోద్దని. అతను ఏం ఎజ్యూమ్ చేసుకున్నాడో మనకు తెలియదు, కానీ నువ్వు మాత్రం బలంగా ఎజ్యూమ్ చేసుకున్నావు. నేను బలంగా అనుకున్నాను, కుదిరితే అందరినీ ఒప్పించుకుందామని కూడా అనుకున్నాను. మరి ఎప్పుడు ఈ అందరినీ ఒప్పించుకోవటం అనేది, ఇదంతా ఈ కొబ్బరికాయ ఎప్పుడు కొడదాం అనుకున్నావు? ఇంకా ఎంతకాలం? 4 సంవత్సరాలు అయింది కదా. అంటే ఈ అబ్బాయి అటు నుంచి యాక్సెప్ట్ చేయట్లేదు సార్. ఇంట్లో చెప్పాలి, నేను ఒప్పిస్తాను, తర్వాత మాట్లాడదామా అన్నాడు.
మరి ఇప్పుడు అతను ప్రేమించే అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారంట అటువైపు? వాళ్ళు చేసినా ఇప్పుడు ఈ అబ్బాయి నేను చేసుకోను, నేను వేరే వాళ్ళని చేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మరి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నీతోనే ఉన్నాను, నాకు కూడా ఇక నాకు బోర్ కొట్టేసింది, నాకంటూ ఇంకొక అమ్మాయి ఉండాలి, సో ఇలానే ఉన్నా కూడా నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. సో అతని కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ చేద్దాం, మ్యారేజ్ మాత్రం వేరే చోట చేసుకుంటాం, వేరే అమ్మాయిని వేరే చోట. బాగుంది. అలాంటి వ్యక్తితో నువ్వు 4 years పాటు జర్నీ చేస్తావు. బేసిక్ ఎథిక్స్ మారల్ వాల్యూస్ లేనటువంటి వ్యక్తితో నువ్వు హస్బెండ్ కింద ఊహించేసుకున్నావు, ఈ ప్రేమ కాస్త పెళ్ళి అయిపోద్దని ఊహించేసుకున్నావు, తల్లిదండ్రులకు ఎవరికి చెప్పకుండా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా అందరికీ కళ్ళు గప్పి ఒక దొంగ ప్రయాణం అనేటటువంటిది కంటిన్యూ చేస్తూ నీ గొంతులో నువ్వే తవ్వుకుని పడబోతున్నావు అమ్మా. మళ్ళీ ఇంకా పైపించి అతనే కావాలని అడుగుతుంది అమ్మాయి, నేను అతన్నే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏం మారల్స్ ఉన్నాయి ఇక్కడ, ఏం ఎథిక్స్ ఉన్నాయి చెప్పండి. అతను డబుల్ మీనింగ్ చూడండి ఇక్కడ. నీ దారి నువ్వు చూసుకో, మన లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకే ఇది అనుకున్నామే కానీ ఇది గ్యారంటీగా పెళ్ళి అవుతుంది అనేది నేను అప్పుడు ప్రామిస్ చేయలేదు అనేది ఒక ఎత్తు. అలా కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు, నీకు నువ్వుగానే ఉండు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. అంటే నిన్నేమంటారో అక్కడ ఆలోచించుకో. అంటే ముందు దాకా అయితే అసలు నాకు డౌట్స్ రాలేదు సార్. అసలు అనుకోలేదు, ఆయన ఊహకు కూడా అట్లా అంటాడు అనుకోలేదు. ఇప్పుడే అది సడన్లీ ఆయన ఆ మాట చెప్పడంతోనే నీ బ్రెయిన్ అంతే పనిచేస్తుందని చెప్పు. అది. ఎందుకంటే ఒక మెతుకు తింటే అన్నం ఉడికిందో లేదో చెప్పచ్చు. 4 సంవత్సరాల పాటు నువ్వు ప్రేమించినటువంటి ఒక వ్యక్తిలో వేరే ఆలోచన ఉందో లేదో తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? నువ్వు అంత లోతుగా అసెస్ చేయలేదు అంతే. ఆయన అంతలాగా నమ్మించాడు, అంటే నమ్మించాడో లేదో అప్పటిదాకా ఆయనకు ఆ ఊహ ఆ తాత ఉందో లేదో తెలియదు సార్, అంత నమ్మకంగా చెప్తారు. సరే అమ్మా, అందరూ అనే మాట ఇదే, చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం, నమ్మించి మోసం చేశాడు అనేది ఓకే, అది అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు ఇటువంటి ఆలోచన శైలితో ఉండే వ్యక్తికి మేము ఏ విధంగా నీకు న్యాయం చేయగలం అని మాకు చేసావు సార్? నాకు అతనితోనే ఉండాలి, అతనికే పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు ఒక్క న్యాయం చేయండి సార్. 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు కలిసి ఉన్నట్టుగా ఉన్నాం సార్ మేము. ఆయనతోనే నాకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఆయనతోనే అది ఉండాలనుకుంటున్నాను. కరెక్టేనమ్మా. కానీ నీతో అయితే పెళ్లికి ఒప్పుకోరు, వేరే అమ్మాయితో అయితే పెళ్లికి ఒప్పుకుంటారు అని చెప్పి మొత్తం అంశం అంతా పేరెంట్స్ మీద తోసేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అన్నీ తెలిసే ఈ అమ్మాయి దిగిందండి, ముందే వార్నింగ్ ఇచ్చాను ఈ అమ్మాయికి, అవుతే అవ్వచ్చు లేకపోతే ఎవరి దారి వాళ్ళు అప్పుడు చూసుకోవాలి అనే మాట నేను ముందే చెప్పాను అనే మాట సహజంగా అంటారు. అప్పుడేమంటాం? సార్ మీరే ఏదో ఒకటి చెప్పి ఏదో న్యాయం ఒకటి చెప్పాలి. చేయండి అది సార్. మీరు భార్యాభర్తలుగా మీరిద్దరు నేను ఇష్టంతో ఉన్నందుకు ఏమో నాకు అసలు ఆ డౌట్లే, అసలు అనుమానం వచ్చేలాగా అసలు ప్రవర్తించలేదు కదా మేడం నా దగ్గర. ఇది అటర్ ఫులిష్. అంటే మేము ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండే వరకు అనుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. అదే ఇప్పుడే రాజా, ఎందుకు ఇంకా రాలేదేంటి అనుకున్నా. ఇప్పుడే ఎందుకు ఏంటి అనుకొని మేము అది కూడా తీసేసుకున్నాము. ఒక్కసారమ్మ ఈ లివింగ్ రిలేషన్షిప్స్లు, ఈ గుడ్డిగా ప్రేమించేటాలు, క్షణికావేశంలో నిర్ణయాలు తీసేసుకుని జీవితాన్ని ఇలాగే ఉండిపోద్దని కలగనుకుంటూ అందులోనే కొట్టుకుపోటాలు, ఈ యువతరానికి ప్రత్యేకంగా నేను చెప్పేటటువంటి మెసేజ్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి, మీ వయసుకు తగ్గట్టు ఆలోచించండి. మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులకు అది వదిలేసేయండి. మీకు మీరుగా ఇక్కడ బాగుంది అనుకుని అందులో కొట్టుకుపోయి 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చుని జీవితం సర్వనాశనం అయింది, ఏం చేయండి, నేను పిచ్చిదాన్ని అయిపోయానంటే కనుక ఎవరు మాత్రం కాపాడతారు? చేతులు కాలిపోయిన ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఏదేమైనా నేను సంతోషం వదులుకోవాలని సార్. కాదమ్మా, అసలు మీ తొందరపాటు, నీ అనాలోచితం, నీ పిచ్చితనం, ఇంకా ఎన్ని పదాలు వాడాలో అన్ని పదాలు నీ మీద వాడతాను, ఏమనుకోవద్దు. అసలు నీకంటూ ఒక కుటుంబం, ఒక తల్లిదండ్రులు, ఒక లెక్క, ఒక పత్రం, ఒక భవిష్యత్తు, ఒక ఆడపిల్లవి సమాజంలో జాగ్రత్తగా ఉండాలనే మినిమం కామన్ సెన్స్ ఉందమ్మా. ఇది నీకు కాదు అవమానం. అనవసరంగా మీ తల్లిదండ్రులు పెంచినటువంటి తల్లిదండ్రులు ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చనిపోయేటటువంటి పరిస్థితి ఇది 4 గోళ్ల మధ్యన ఇప్పుడు మాకు ఫోన్ చేసావు కాబట్టి ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్కసారి కళ్ళు ముంచుకుని మీ అమ్మ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. ఎప్పుడన్నా అనుకున్నావా? మీ ఇష్టమేనమ్మా, కలిసి ప్రయాణాలు చేయటం మీ ఇష్టమే, లివ్ ఇన్ రిలేషన్షిప్ మీ ఇష్టమే, ప్రెగ్నెన్సీలు అయిపోవటాలు, తీయించేటాలు, లోకం అంతటికి మేమిద్దరం భార్యాభర్తలైన అబద్ధపు మాట చెప్పుకుని ముందుకు వెళ్ళిపోవటం, అంటే ఎక్కడో కూడా రిస్క్ అసెస్మెంట్ అనేది లేదు. వీడు ఉంటాడా ఓడతాడా అనేది ఎక్కడో కూడా 0.1% కూడా నువ్వు ఆలోచించలేదు. ఇప్పుడు ఏంటంటే ఏదో విధంగా కలిపేసేయండి. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చేసుకోవాలి అంతే. మేడం, ప్రపంచానికి మేమిద్దరం భార్యాభర్తలను చూపించాము. అమ్మాయి ఇప్పుడు ఎలా చెప్తుంది, 2 sides ఆఫ్ ద కాయిన్ చెప్తుంది. ఒక పక్క నుంచి ఏంటంటే మోసగాడు అని చెప్తుంది, ఆ పదం వాడట్లేదు కానీ ఒక పక్క నుంచి ఏంటంటే వాడు మనసులో బాధ అది మోసగాడు అని చెప్తుంది. కానీ ఇంకో విధంగా మనకి ఏమని చెప్తుంది, ఏమంటే అందమైన జీవితం అనే ప్లాట్ఫామ్ ద్వారా ఆ మోసగాడితో నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అంటుంది. అతనే కావాలి. ఆ అమ్మాయి ఎంత పిచ్చిగా ఆలోచించాలో ఈ రోజు మనం కూడా అంతే పిచ్చిగా ఆలోచించి ఒక మోసగాడితో ఒక అమాయకమైనటువంటి అమ్మాయికి కట్టబెట్టి మనం ఇప్పుడు వాళ్ళిద్దరిని ఉద్ధరించాలి. అట్లానే ఉంది చూడండి. ఏమ్మా
శిల్ప ఎంత ఫూలిష్ గా ఉన్నారమ్మా, ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తున్నారమ్మా ఆడపిల్లలు ఇంకా కూడా. సార్ ఆయన మోసగాడు అంటే నేను ఆయనని అంతగా ఇష్టపడ్డాను సార్. నేను మోసం అని ఆ టైంలో అసలు ఆలోచించేంత ఆ టైంలో ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఆలోచించాలి కదా. ఇప్పుడు చిత్రం కనిపిస్తుంది కదమ్మా, ఇప్పుడే విడుదల, ఇప్పుడు కనిపిస్తుంది కదా వాడు మోసగాడు, నువ్వు లివింగే వేరే మ్యారేజే అని అన్నాడు. మరి లివింగ్ అటువంటి గ్యారంటీ లేనటువంటి అమ్మాయితో పాటు లివింగ్ రిలేషన్షిప్ ఎందుకు మొదలు పెట్టాడు, అసలు నీతో పాటు మంచం ఎందుకు పంచుకున్నాడు, నేను గర్భవతి ఎందుకు చేశాడు, గర్భాన్ని ఎందుకు తీశాడు, మరి ఈ ప్రశ్నలకి సమాధానం అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది కదా, కళ్ళకు కట్టినట్టు వాడు దొంగని తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని కలపమంటున్నావు, ఆ పాపం మాకెందుకు? కాదు శిల్ప, నాకు ఇంకొక అనుమానం వస్తూ ఉంటుందండి. ఇంత జరిగింది కదా, నువ్వు వద్దు నాకు, నువ్వు అసలు పనికిరావు, నేను ఇంకొక దాన్ని చేసుకుంటాను అంటున్నప్పుడు కూడా నీకు ఇంకా ఎలా చేసుకోవాలనిపిస్తుంది, అతనితో జీవితం ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? నేను అతన్ని చాలా ఇష్టపడ్డాను సార్. అంతా జరిగిపోయిందని నేను మా వాళ్ళకి మోసం చేసి కూడా నేను ఆయనను అంత గుడ్డిగా నమ్మినందుకు నాకు ఎందుకో లైఫ్ లాంగ్ నాకు నా ఫ్యూచర్ ఆయనే అనుకుంటున్నాను సార్. అందుకోసమనే పిచ్చిలో ఇది ఒక రకంలే. కానీ సరే, ఇప్పుడు ఏం చేయాలి, మేము అతనితో మాట్లాడాలా? అవును మాట్లాడండి సార్, మాట్లాడి మీరే ఏదో ఒకటి చెయ్యండి సార్. ఏం చేస్తావు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మేము మాట్లాడాలా, బాబు ఆమెని యాక్సెప్ట్ చెయ్యి, నువ్వు ఎవరినో వేరే అమ్మాయిని ఊహించుకుంటున్నావు అంటే ఆ అమ్మాయిని పక్కన పెట్టు అని చెప్పాలా, లేదంటే ఆ అమ్మాయి ఉన్నా కూడా ఈ అమ్మాయిని చూసుకో అని చెప్పాలా? సార్ మీరు మాట్లాడిన తర్వాత విన్నాక మీకు తెలుస్తుంది కదా, మీరే ఏదో ఒక న్యాయం చేయండి సార్. తోసే మొత్తం అంత మా మీద. ఒకసారి మాట్లాడదామమ్మా, కానీ న్యాయం చేయండి, ఇలాంటి దయచేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దమ్మా. నిజం చెప్తున్నానండి, అంటే నాకు తీసుకోవటం కూడా మాట్లాడటం కూడా నచ్చట్లేదు కళ్యాణ్ గారు, నిజం చెప్తున్నా. కానీ తెలియాలి, సమాజానికి తెలియాలి, ముందు ముఖ్యంగా ఆడపిల్లలకి తెలియాలి అనే ఒక కోణంతో చూద్దాం అసలు అతని వర్షన్ ఎలా ఉందో. మనం ఈ అమ్మాయి ఏంటంటే బహుశా ఈ అమ్మాయి కూడా అతను ట్రూ కలర్స్ ఇంకొద్ది పర్సెంటేజ్ అమ్మాయి చూస్తే ఏమనుకుంటో చూద్దాం. అంతే అంతే, అసలు అతని వైపు ఏముందో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒకసారి కనెక్ట్ చేస్తావమ్మా? ఓకే. The person you are speaking with has put your call on hold. హలో సంతోష్, ఎక్కడ? బయట ఉన్నా, చెప్పు. పెళ్లి విషయంలో నువ్వేం ఆలోచించావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు. ఎందు గురించి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నావు కదా, ఏ ఫీలింగ్స్ లేవా నీకు అసలు? లేదు, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు ఇంత సడన్ గా అలా అనిపించింది? ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఒకేసారి నువ్వు అలా ఎలా అన్నావు? సడన్ గా ఏం లేదు, నాకు ఫస్ట్ నుంచి అంతే. నువ్వే రిలేషన్షిప్ లో ఉన్నావు కాబట్టి ఎక్స్పెక్ట్. నీ మీద నాకు ఫస్ట్ నుంచి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీ ఆలోచన కూడా కనీసం నేను ఫస్ట్ నుంచి కూడా అంత పెట్టలేకపోయినా. లాస్ట్ లో నువ్వు ఒక్క మాట అన్నావు అంటే నేను అది ఏమనుకోవాలి అసలు? నిన్ను కనీసం ఇంత అనుమానం కూడా రాకుండా నాతో ఉన్నావు నువ్వు. ఉన్నా కరెక్టే, బట్ ఇప్పుడు నాకు నువ్వు నచ్చట్లేదు. ఎందుకో నీ మీద ఫీలింగ్స్ ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ లేకుండా పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ కాదు కదా. నీ ఫీలింగ్స్ లేదు పెళ్లి చేసుకోవడానికి అంటే మరి ఇన్ని రోజులు నాతో ఎలా ఉన్నావు, కలిసి ఉన్నావు, నేను ప్రెగ్నెన్సీ అయ్యాను, ఇలా తీసుకున్నాను, మరి ఏది కనీసం ఒక మూలాకైనా నీకు కనీసం ఉండాలి కదా ఫీలింగ్. రీజన్ ఏంటి అసలు? మన రిలేషన్షిప్ లోకి వెళ్ళే ముందు ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాను, చెప్పలేదు కదా. నువ్వు చెప్తావు చెప్పలేదు, ఎప్పటికైనా ఉంటామని అనే ఒక ఆలోచనతోనే కదా ఉన్నాం. అది నీ పర్సనల్ ఒపీనియన్, నా ఒపీనియన్ నేను చెప్పలేదు కదా నీకు ఎప్పుడు. నువ్వు చెప్పలేదనంటే నేనే మోసపోయానా నిన్ను నమ్మి? అది నువ్వు ఆలోచించుకోవాలి. సరే అయితే ఇక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, నేను సుమన్ టీవీకి సంబంధించి మెయిల్ చేశాను, సార్ లైన్ లో ఉన్నారు, మేడం ఉన్నారు, ఒకసారి నువ్వు మాట్లాడు. నువ్వు ఎవరితో చెప్పించినా, ఎంతమందితో చెప్పించినా నేనైతే నిన్ను చేసుకోవాలని చెప్పేసి నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ రోజు చెప్పేశాను. నువ్వు ఎవరితో మాట్లాడి నేను చేసుకోను. సంతోష్ గారు నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నాతో పాటు జయ గారు ఉన్నారు. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఓపిక్గా నేను ఒక 1 minute మాట్లాడతాను, వింటారా సంతోష్ గారు? ఇప్పుడు ఏంటంటే ఆవిడ అదే, ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ అనాలా, భార్య అనాలా, ఏమనాలో తెలియనటువంటి శిల్ప అనేటటువంటి అమ్మాయి ఈరోజు ఒక మనోవేదంతో చెప్పుకోవటానికి మనుషులు లేక కర్మకాలి మాకు ఫోన్ చేస్తుందండి. నిజంగా కర్మకాలి అనే మాట అనాలి, ఎందుకంటే కుటుంబం ఉంది కానీ ఎవరు లేని అనాథ పిచ్చి అమ్మాయి. జీవితానికి సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం క్షణాల మీద తీసేసుకుని వెనక ముందు చూసుకోకుండా బ్లైండ్ బిలీఫ్తో సంతు 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 అనే పాట పాడుకుంటూ ఇప్పుడు 4 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత లివింగ్ రిలేషన్షిప్ తర్వాత ఈరోజు కట్ చేసి ఇక్కడ ఏమొచ్చి నడిబజార్లో నిలబడి నా జీవితాన్ని కాపాడండి ఓహో అనుకుంటూ మాకు ఫోన్ చేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు దీనికి మీరు ఏమంటారు సంతు గారు? అంటే మీరు ఇప్పుడు వరకు జరిగిన మీ ప్రయాణం ఏంటి? ఇప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాము, ఇష్టం లేదు, నాకు కష్టము, ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెళ్లి ఏంటి అని అన్నారు. మరి ఇష్టం లేనటువంటి అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఏంటండి? కడుపులు చేయటాలు ఏంటండి? ప్రెగ్నెన్సీలు తీయించటాలు ఏంటండి? మరి దాన్ని ఏమంటారు?
జనరేషన్ లో అందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. లేదండి, ఎవరు ఫాస్ట్ గా లేరండి. అట్లా ఎవరికి వాళ్ళు ఊహించుకోవద్దండి. మళ్ళీ అంటున్నాను ఇదే పదం, కొన్ని కర్మకాలినటువంటి బ్యాచ్లు మాత్రమే ఫాస్ట్ గా ఉన్నాయి, అందరూ లేదు. అందరూనే ఒక బొట్లో వేయకండి. ఏమైంది ఈ అమ్మాయి చేసినటువంటి తప్పేంటో నాకు చెప్పండి. ఈ రోజు ఫోన్లేండి, చెప్పి చేశారా, చెప్పకుండా చేశారా, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. 4 నుంచి 6 సంవత్సరాలు అయితే ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణానికి మీనింగ్ ఏంటి? సార్ తప్పు అంటే సార్ ప్రతిసారి అంతకుముందు బాగానే ఉండదు, కానీ ఇప్పుడు ఏంటంటే డౌట్, నా మీద డౌట్ క్రియేట్ అయింది సార్. అది కాక తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు వేరే చోట ఉంటాం, ఒకే రూమ్ లో ఉంటాం, లివింగ్ లో ఉంటాం అని చెప్పి సరే అండి. సరే అన్నప్పుడు ఒక అమ్మాయి సరే రిలేషన్షిప్ లో ఉందామని చెప్పినప్పుడు ఎవరైనా నో చెప్పరు కదా సార్. అదే అడ్వాంటేజ్ తీసుకుంటారంటారు దాన్ని ఏంటంటే కనుక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం. ఆ అమ్మాయి ముందుకు వచ్చింది కాబట్టి ఇంక బొట్లో వేసేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి మీకు ఒక తప్పుడు నిర్ణయం వచ్చింది, తప్పుడు ఆలోచన వచ్చింది. మీ ప్రయాణం ఆ విధంగా ఆ సంతోషానికి, ఆ సుఖానికి, ఆ సుఖం ఏం సుఖం అనేది నేను చెప్పను కానీ ఆ సుఖానికి వినియోగించుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త టేస్ట్ వచ్చింది మీ జీవితంలో, ఇంకో అమ్మాయి ఎవరో తగిలిందని ఆ అమ్మాయి చెప్తుంది. ఉన్నారండి ఎవరైనా? మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అక్కడే వేసారు మొత్తానికి. ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయిని మీ ఇద్దరు లివింగ్ లో ఉన్నారని తెలుసు కదా అమ్మాయికి. ఆ అమ్మాయి బుర్ర ఎక్కడ తగలడింది? తెలుసు. కాకపోతే అమ్మాయి నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే వెల్ సెటిల్డ్ ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంకా జాబ్ ట్రయల్స్ లోనే ఉంది, కానీ జాబ్ ఏం చేయట్లేదు. ఆ అమ్మాయికి మా గురించి అన్ని తెలుసు. ఫస్ట్ నుంచి మేము లవ్ చేసుకున్న విషయం, లివింగ్ లో ఉన్న విషయం అన్ని తెలుసు. దానికి అన్ని తెలుసు కూడా ఎక్కడ పుడతారో తెలియదు. వస్తుంది. నాకు తెలియదు సార్, ఆ విషయం ఎప్పుడు చెప్పలేదు సార్. అమ్మా ఉండమ్మా, నువ్వు 2 నిమిషాలు ఆగు. ఆ మహాపతివ్రత ఎక్కడుంది? ఆ అమ్మాయికి ఒకసారి 2 చేతులు పెట్టి జోడించి దండం పెట్టాలి. ఏంటి మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలుసు, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలుసు, ఈరోజు ఈ అమ్మాయి మెడ నరుకబోతున్నారని తెలుసు, అయినా కానీ మిమ్మల్ని చేసుకుంటారు. రెడీగా ఉంది. నిజమైనా మీరు చెప్తున్నారు, లేదంటే ఇది ఒక కట్టు కదా? లేదు సార్, తనకు ఆల్రెడీ చెప్పాను. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాబట్టి తనకు ఇష్టపడింది కాబట్టి, తన కోసం నేను రిలేషన్షిప్ లో ఉన్నాను కాబట్టి తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి తనకు చెప్పాను. తను ఓకే సరే ఇదంతా ఈ రోజుల్లో కామనే కదా, నువ్వంటే చేసుకుంటాం, తను అవాయిడ్ కాదు, నీ ఇష్టం, తను ఏం చేసుకుంటావు నువ్వే అని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చింది. 4 ఏళ్ళు మరి ఎందుకు కలిసి ఉన్నారు? మీ బుద్ధి ఏమైంది? ఆ ఫీలింగ్ ఏంటో మాకు చెప్పండి. అసలు బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయే రమ్మనింది ఉంటున్నారు, మరి మీ బుద్ధి ఏమైంది? ఎందుకు కలిసి ఉన్నారు ఒక ఆడపిల్లతో 4 ఏళ్ల నుంచి? ఇంకొక అవకాశం, మంచి బలమైనటువంటి అవకాశం వచ్చి జీవితానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ గ్యారంటీ, ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి ఒక ఆడది ఉండి టైంకి ఇంత శాలరీ తీసుకొచ్చేటటువంటి ఒక ఆడది దొరికేంత వరకు ఈ అమ్మాయి స్టాప్ గ్యాప్ మెజర్ అనమాట. అంటే ఏంటంటే ఆ గ్యాప్ నింపటం గురించి, మీ కోరికలు తీర్చడం గురించి ఒక వస్తువు అంతే ఈ అమ్మాయి. జస్ట్ షోస్ యువర్ ఎథిక్స్ అండి. ఇది మీ ఎథిక్స్, మీ మోరల్ వాల్యూస్, మీ తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం, మీ చదువు మీకు నేర్పించినటువంటి బుద్ధుల గురించి చెప్తుంది. ఇది అంతే, అంతకంటే ఏమీ లేదు. మానవత్వం తలదించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఈ పిచ్చితనంలో, ఈ మోసపూరితమైనటువంటి వాతావరణంలో శిల్ప ఇప్పటికీ కూడా అతను నాకు భర్త చేసేయండి వేడుకుంటుంది. ఎందుకు వేడుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. క్లియర్ కట్గా మీరేమన్నారు ఇప్పటి వరకు, మోసం కావాలంటే ఇంకా మోసం చేస్తూనే ఉంటాను, నువ్వు అదే ఇంట్లో ఉండు, మనం నిన్ను మోసం చేస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాను, మ్యారేజ్ అనేది వేరే చాట్ చేస్తూ ఉంటాను అని అన్నా కూడా అయినా కానీ అమ్మాయి మిమ్మల్ని కావాలని అనుకుంటుంది. ఏంటి పిచ్చితనం, ఏంటి వెరితనం, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చెప్పారు? మీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మన ఇద్దరం వర్కౌట్ అవుతే ఏంటి, వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, మ్యారేజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఒకప్పుడు జరగకపోతే పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుకున్నారా? సార్ మేము లివ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్న అన్నాళ్ళు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నా నోటి నుంచి ఎప్పుడు రాలేదు. ఇష్టమైన రోజులు ఉండి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు క్విట్ అవుదాం అని అనుకున్నారా? పోనీ అది కూడా అనుకోలేదు. మ్యారేజ్ ప్రస్తావన రాలేదు, బట్ ఇలా ఉందామని చెప్పేసి ఇది కూడా రాలేదు. కానీ తనకేంటంటే తనకు ఆప్షన్ ఇచ్చాను, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను వేరే వాళ్ళని చూస్తున్నాను. ఏమండి ఇక్కడ ఏంటంటే మీకున్న పెద్ద అడ్వాంటేజ్, ఆ అమ్మాయికి ఉన్న పెద్ద పిచ్చితనం, డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఎక్కడా కూడా ఈ ప్రయాణం ఎటుపోతుందని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నించలేదు, ఆ సమాధానం మీరు చెప్పలేదు కూడా. ఆ అమ్మాయి అడిగింది అనుకో, ఏమయ్యా 1 year అయింది, ఏమయ్యా 2 years అయింది, ఏమయ్యా స్టార్ట్ అవ్వబోతుంది, ఫ్యూచర్లో ఇది బెడిసి కొడితే కనుక నా పరిస్థితి ఏంటో ఒక ఆడదానికి అటు అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు నా పరిస్థితి ఏంటని ఒక్క ప్రశ్న అడుగుంటే కనుక బహుశా ఆ అమ్మాయికి సరైన సమాధానం అప్పుడే దొరుకుండేది, ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి ఎందుకు అడగలేదు అనేది కూడా నాకు అర్థం అవుతుంది. ఎందుకు అడగలేదు అంటే కనుక ఏ స్థాయిలో మిమ్మల్ని గుడ్డిగా అమ్మాయి ప్రేమించేసిందంటే కనుక ఏ మూల నుంచి అన్నా నో అనేది వస్తే కనుక ఈ రిలేషన్షిప్ ఏమైపోద్ది అనే భయంతో ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని మీరిద్దరూ చెట్టపట్టలు వేసుకుని ప్రయాణం చేసేసారు. అదే ఇక్కడ జరిగింది. ఆ అమ్మాయి అడగలేదు కాబట్టి మీరు చెప్పలేదు. సో మీ యొక్క ప్రయాణానికి ఎటువంటి డెఫినేషన్ లేదు. గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్క అనమాట ఇది. అంతే కదండి? అలానే కాదు సార్, తను రిలేషన్ లో ఉందని రాదు, తనకి ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకున్నాం. తన్నే అడిగింది, తనకే తెలుసు. కానీ ఇప్పుడు సడన్ గా ఎందుకంటే తన మీద నాకు ఎందుకో
అంటే సడన్ గా కాదులేండి, మీరు జోకులు వేయకండి. సడన్ గా ఏంటండి, దేనికండి సడన్ గా? మీరు మొదటి నుంచి ఆ అమ్మాయి పక్కన ఉన్నంతసేపు ఈ అమ్మాయిని గానీ మేనేజ్ చేసుకున్నారు, ఇంకో పక్క నుంచి వేరే ట్రయల్స్ లో ఉన్నారు. మీ ఇద్దరు కలిపి సోకాల్డ్ మ్యూచువల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఏమొచ్చి ఈ అమ్మాయికి వెన్నుపోటు పొడిచి మీతో రెడీ అయిపోతుంది. ఆ అమ్మాయి జాగ్రత్త అండి, ఆ అమ్మాయి ఎంతమందితో పొడిచిందో మీకు తెలీదు. తనే పొడవచ్చు సార్, తనకి నా గురించి అన్ని తెలుసు కదా, తన గురించి నాకు అన్ని తెలుసు. మీ గురించి ఏం తెలుసు అండి? మీ గురించి ఏం తెలుసు? ఇప్పుడు నేను వ్యంగ్యంగా మాట్లాడితే మీకు ఎక్కడో గుచ్చుకుంటుంది నేను మాట్లాడటం మొదలు పెడితే కనుక. కాదు ఎందుకంటే నేను మీ మీద అరిచి మీ మీద తట్టి మీకు ఆలోచన లేదా, మీకు మానవత్వం లేదా, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మీకు అన్నా కూడా మీకు తట్టదు, తాకదు. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణాన్ని ఏమంటారో కూడా తెలియకుండా ఇలా చేతులు దులుపుకుని మీరు బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మీకు నేనేం కౌన్సిలింగ్ చేస్తాను, మీకేం బుద్ధి చెప్తాను. అక్కడ ఆ పిచ్చమ్మాయి ఎవరైతే శిల్ప ఉందో దయచేసి నీకమ్మా ఈ పదాలు ఈ విధంగా ఇతనితో మాట్లాడుతున్నాను అనేది అతను కౌన్సిలింగ్ చేయటం, అతనికి బుద్ధి చెప్పడం గురించి కాదు. నేను మాట్లాడేటటువంటి ప్రతి పదంలో ఒక ఆలోచన ఉంది, ఒక విధమైనటువంటి భవిష్యత్తు గురించి, ఒక భయానికి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. నీ భవిష్యత్తు చూసి నువ్వు భయపడాలి. ఇక్కడతో ఈ పీడ విరగడైపోయిందని చెప్పి అతను నీకు దండం పెట్టడం కాదు, నువ్వు అతనికి దండం పెట్టి వెళ్ళిపోవాలి. వింటున్నావా శిల్ప? నువ్వు అతను ఇలా మాట్లాడుతున్నా కూడా నువ్వు స్పందించకపోతే ఎట్లాగమ్మా? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అతను, ఏ విధంగా వాడుకుంటున్నాడు నిన్ను. ఒక టిష్యూ పేపర్ కింద, ఒక వాడేసినటువంటి ఒక వాటర్ బాటిల్ కింద, అవసరం లేనటువంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ లా ట్రీట్ చేస్తున్నాడు. సిగ్గులేదా నీకు? నేను తన మీద కూడా ఏం చెప్పకుండా ఇప్పటికి ఇలా ఉన్నాను అంటే తన మీద ఇష్టంతో ఉన్నందుకైనా దాని ఇష్టం అనరమ్మా, ఇష్టానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అమ్మా ఇక్కడ ఆ పదాలు వాడద్దు. ఇష్టం, ప్రేమలు, బంధాలు, పెళ్ళిళ్ళు అలాంటి వాటికి, అటువంటి పదాలకి ఈ 4 సంవత్సరాల పాటు మీలో జరిగినటువంటి ప్రయాణానికి ఎటువంటి మీనింగ్ లేదు. సంతోష్ ఏం ఆలోచిస్తున్నావు సంతోష్? ఇంతమంది ఇంతలా చెప్తున్నారు అంటే అది నీకు సంబంధించి నాకు సంబంధించి మీకేం తెలియడం లేదా సంతోష్? లివింగ్ రిలేషన్షిప్ మైండ్ ఇదేంటి, కొంతకాలం బ్రేక్ చేస్తాం, నచ్చితే చేసుకుంటాం, లేదంటే లేదు. ఫుల్ క్లారిటీ ఉంది. నాతో నీకు బోర్ కొట్టింది, నీకు నచ్చింది, నచ్చలేదని మాట్లాడితే రేపటి రోజు నీకు వచ్చే కట్టుకున్న భార్య ఇలానే ఉంటదంటే ఇంకో అమ్మాయి దగ్గరికి అలానే వెళ్ళిపోతావా? వేరే విషయంలో అవన్నీ కాదు శిల్ప, అవన్నీ కాదు. అతను ఒక ప్రశ్న అడిగాడు, లివింగ్ రిలేషన్షిప్ అంటే కనుక అన్ని సానుకూలంగా ఉంటే కనుక పెళ్లి చేసుకుంటాం, లేదంటే ఎవరి దారి వాళ్ళే చూసుకుంటాం. ఇది ఎప్పుడు అనుకోవాలి? మీరు ప్రేమ అనే పదం మొదలు పెట్టినప్పుడు, లివింగ్ రిలేషన్షిప్ అనేది మొదలు పెట్టినప్పుడు అప్పుడు రావాల్సినటువంటి ఆలోచన. ఈ మాట అనుకున్నారా? తను తీసుకురాలేదు, నేను చెప్పలేదు. నేను ఈ పాయింట్ అడుగుతున్నాను, కానీ తనకు లేదు. ఆమె చెప్పలేదు, నువ్వు అడగలేదు. రెండు మాత్రం రాదమ్మా. ఒక 23-24 ఏళ్ళలో ఒక ఆడపిల్లకి సమాజంలో ఉన్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు, చదువుకున్నావు. ఒకప్పుడు ఇది బెడిసి కొడితే ఏమవుతుందని మినిమం క్వశ్చన్ ప్రశ్నించాలనే ఆలోచన నీకు రాలేదా ఇన్ని సంవత్సరాల్లో? నమ్మలేకపోతున్నానమ్మా నేను. సరే, ఇప్పుడున్న పరిస్థితి ఇది శిల్ప. అతనితో ఆర్గ్యుమెంట్ చేసి కూడా వేస్ట్. అతని వ్యక్తిత్వం ఏంటన్నది అర్థం కళ్ళకు కంటినట్టు కనిపిస్తుంది నీకు. మేము కూడా దీన్ని సమర్థించట్లేదు. అతనికి నీకు సూటబుల్ క్యారెక్టర్ కాదు. నీ జీవితం నాశనం నుంచి సర్వనాశనం చేసుకోవద్దు, మీ తల్లిదండ్రుల యొక్క గొంతుకులు కొయ్యొద్దు అనేటటువంటిది నా విన్నపం, నా ఆలోచన, నా మనవి. ఇంకేమనుకుంటావో అది అనుకో. అయినా కానీ లేదు సార్ నాకు అతనే కావాలి అంటే కనుక ఇంకెక్కడికన్నా పోయి ఎవరన్నా ఇది పంచాయతీ చేసి మీడియేషన్ చేస్తారేమో చేయగానే మేము సమర్థించాం, ఇది కరెక్ట్ అని మేము చెప్పలేం, నీ తరపున మేము వాదించలేం. ప్లీజ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అమ్మా. నీ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఏదో గుడ్డిగా మా అమ్మాయి అక్కడ ఉండి ఏదో కష్టపడిపోతుంది, 4 డబ్బులు సంపాదిస్తుంది అని చెప్పి కళ్ళగానేటటువంటి మీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, నీకు అర్థం అయితే తొందరగా అర్థం చేసుకుని బయటపడు ఈ బురదగుంటలో. నువ్వు చెప్తాలేవయ్యా, నీకు మాట్లాడటానికి హక్కు కూడా లేదు. నువ్వు మాట్లాడక కాదు, నువ్వు ఇది వద్దు అది వద్దు, నీ ఇష్టం వచ్చి నీ లైఫ్ నువ్వు ఏదైనా వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు పెడతారు నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ. నువ్వు మగాడివి కదా, నువ్వు అలానే మాట్లాడుతావు. నేను ఆడదాన్ని కదా, అన్ని అనుభవించాను కాబట్టి నేను బాధతో భయంతోనే ఆలోచించానేమో, బహుశా నాకు తెలియలేదు. కానీ సరే, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను. నేను ఏదో బాధపడతాను, ఎట్లా ఒకలాగా నా బతుకు నేను బతుకుతాను. నేను మగవాడిని నమ్మినా కదా, రేపటి రోజు ఇంకా మగవాళ్ళు అనేదానికి కూడా నేను తొందరగా నమ్మను. వద్దులేమో అందరినీ ఎందుకమ్మా జనరలైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆ బొట్లో వేసేస్తావు? అదంతా కాదులే కానీ మరీ ఎంత నీకు ఆలోచన, నేను ఆలోచన పెంపొందించుకుంటాను, నా జడ్జిమెంటల్ కెపాసిటీ పెంపొందించుకుంటాను. రేపు ఎవరైనా వస్తే కనుక ఎవడు కరెక్టా కాదా అనేటటువంటిది ముందుగానే తూకం వేసి ఆలోచనతో ప్రశ్నించి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పి నీ బుద్ధికి గడ్డి పెట్టుకో. అంతేగాని మగాళ్ళంతా ఇంతే ఉంటారని ఎందుకమ్మా?
ఇప్పటి రోజు రిలేషన్ లో ఫ్రెండ్షిప్ లో ఎవరైనా సరే ఇలా అలా అంటే నేను అమాయకత్వంగా దొరికిపోయి నువ్వు అమాయకురాలు గారు, నువ్వు అమాయకురాలు అంటే ఎవరు నమ్మరు. తెలుస్తా ఉందిలేమ్మా ఎవరు ఎంత తెలివిగా ఉన్నారో. కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతుంది. నీకు నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను ఆడదాన్ని కాబట్టి మోసపోయానని ఇంకా నాకు మాటలు సరిగ్గా రావడం లేదు అనడానికి కూడా. నువ్వు అంత పెట్టేనోడు కాబట్టి బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. మస్తు మేధావి, మస్తు తెలివైనోడు నువ్వు. ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా పోయింది. నువ్వు ఇంకెక్కువ మాట్లాడు. సరే అమ్మా, నువ్వు ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కాబట్టి ఇంకో మారుమాట లేకుండా నీ పెట్టిబేడ అన్ని సర్దుకుని ఆ రూమ్ వెకేట్ చేసి దయచేసి కొంతకాలం నీకు కొంతవరకు తేరుకునేంత వరకు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండు. అర్థమైందా? నీ ఆలోచన కూడా కుదురుపడాలి. మళ్ళీ ఇది ఇటువంటి అంశాల్లో ఫ్యూచర్లో రాకూడదు. ఈ మనిషితో మళ్ళీ ఇలా రీకనెక్ట్ అవ్వకూడదు, లేదంటే మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ ద్వారా అతను వెళ్ళి బతిమాలాలి అనే ఆలోచన రాకుండా కొంతకాలం వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఒకసారి ఆలోచించుకో, నువ్వు చేసింది ఎంత పిచ్చి పనో, ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుని దీంట్లోంచి బయటపడి తొందరలోనే మీ తల్లిదండ్రులు చూసినటువంటి ఒక మంచి సంబంధం ఏదైనా ఉంటే కనుక ఆ వ్యక్తిని పెళ్లి చేసుకో. పోనీలే సంతోష్, మీరు ఇలా ఒకరి తర్వాత ఒకరు పనికొస్తారు, నెక్స్ట్ ఆ ఒకరు పనికిరారు, ఇంకొకరు దొరుకుతారు. ఇలా వెతుక్కుంటూ వెళ్ళండి. జీవితంలో ఎప్పుడో ఒక దగ్గర బాగా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది, వెనక్కి తిరిగి చూసుకోవటానికి కూడా ఏమీ ఉండదు. అంతే. సంతోషం, అందుకే సంతోషం మేనేజ్ చేసుకోండి అమ్మా. మీరిద్దరు దొందే. నీకు దొరికిన అమ్మాయి ఏమీ తెలియకుండా బొట్టలో పడినటువంటి అమ్మాయి కాదు. నీ క్యారెక్టర్, నీ ఆలోచన, ఆ అమ్మాయి కూడా, నువ్వు కూడా అదే వ్యక్తిత్వం. మీ ఇద్దరికి కుదురుతుందేమో, మీ ఇద్దరు పోండి. ఇలాంటి వాళ్ళనే లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలి, అంతేగాని ఇలాంటి వ్యతిరేక స్వభావాలు ఉండేటటువంటి వాళ్ళు కాదు. ఓకేనా? నీకు ఒక దండం అమ్మా, నీ భవిష్యత్తు జాగ్రత్త. ఇంతకు మించి మేమైతే ఏమి చెప్పలేమమ్మా మీకైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తెలుసో తెలియక నాకు ఫేవరబుల్ గా చేశారు. నీకు ఫేవరబుల్ గా చేయలేదు. మేము చేయాలి అనుకుంటే కనుక ఇంకో లెవెల్లో చేయగలము. కానీ ఎటొచ్చి ఏంటంటే ఆ అమ్మాయిని ఇందులోంచి, ఈ ఊబిలోంచి బయటకేసి, ఆ అమాయకురాలని ఇందులోంచి బయటకేసి ఆ అమ్మాయిని, ఆ తల్లిదండ్రులని కాపాడుతున్నాం. నీ సంగతి చూడాలి అంటే కనుక చీటింగ్ కేసు కింద వేరే విధంగా మేము చేయడానికి మేము కూడా రెడీగానే ఉన్నావు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి 420 కేసు పెట్టిందంటే కనుక నువ్వు కటకటాలు వెనకతలు ఉంటావు. అప్పుడు చెప్తే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సార్ అని. మీరు ఎలాంటి కేసులు పెట్టుకున్నా నాకేం కాదు, నేను బయటకు రాగలను. ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంది. ఓకే. సరే మేము చేసేది మేము చేస్తాం. తన అమ్మాయికి రావాలనుకుంటే మాత్రం మీరే తెలివి తక్కువ వాళ్ళు అవుతారు. ఓకే. సరే మేము మా తెలివితేటలు ఎంత ఉన్నాయి మాకు తెలుసులే, కానీ ఆ అమ్మాయితో మాట్లాడి ఏ స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ మేము తీసుకుంటాం. ఇంకా సెలవు. అమ్మా శిల్ప, ఇప్పటికైనా అర్థమైందా? ఒక పవిత్రమైనటువంటి ఒక స్త్రీ స్థానంలో ఉండి వెనక ముందు చూసుకోకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఒక బురదగుంటలో దిగిపోయి మొత్తం తల వరకు బురదంతా కూడా అంటుకున్న తర్వాత ఇప్పుడు మమ్మల్ని వచ్చి కడగండి సార్, నా బురద లేకుండా చూడండి అంటే ఏం చేస్తామో? ఇప్పుడు మా గోటు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఈ ఇష్యూని ఇలా రిజాల్వ్ చేశాము. లేదంటే నీ పరిస్థితి ఏంటమ్మా? జరిగింది మళ్ళీ ఏమంటున్నావు? నేను ఆడదాన్ని కాబట్టి మోసం చేసావు, మొగాడు కాబట్టి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు అంటే కనుక అలాంటి వాళ్ళు ఉండేదే నీలాంటి ఆడవాళ్ళని మోసం చేయటం గురించి. నువ్వు ఒక్క ప్రశ్న అతను సీదా ఎప్పుడూ అడగలేదు. నువ్వు ఏం చేయబోతున్నావు, నా జీవితంలో నా ఫ్యూచర్ ఏంటన్నది అడగలేదు. అడిగే దమ్ము ధైర్యం లేదా, లేదంటే అడిగితే ప్రేమ తెగిపోద్దనే ఉద్దేశంతో నాకు తెలియదు కానీ అడగలేదు. గుడ్డిగా అలా జర్నీ చేసావు. మంచోడే అని చెప్పి కళ్ళు మూసుకున్నావు. ఆఖరికి అతని నిజస్వరూపం ఈరోజు బయటపడింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ కేసులు పెట్టుకుంటే ఆ కేసులు పెట్టుకోండి, నా దారి నేను చూసుకుంటాను, ఆ అమ్మాయిని నమ్మద్దు అంటున్నాడు. ఏముందో నీ లోపల అంత మోసపూరితమైనటువంటి ఆలోచన, నాకు అర్థం కానటువంటిది ఏంటో అనేది నాకు తెలియట్లేదు, కానీ నా తెలివితేటలు ఎంత అనేది నాకు చెప్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని ఊరికనే మనం వదలకూడదు. నీ నెంబర్ మేము తీసుకుంటాము, ఈ వ్యక్తి మీద 420 కేసు అనేటటువంటిది పెడదాము. ఇప్పుడైనటువంటి ఈ వాయిస్ రికార్డింగ్ అంతా కూడా నీకు సాక్ష్యాధారం కింద వాడుతుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఇంకా నిన్ను కాకుండా ఎంతమందిని రానున్న రోజుల్లో మోసం చేస్తాడో వెనకతలు ఆల్రెడీ రెడీగా ఇంకో పిచ్చిది ఉంది. ఆ అమ్మాయిని మోసం చేయొచ్చు, ఇంకో 10 మంది అమ్మాయిలను మోసం చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తి యొక్క ఆట ఇమ్మీడియట్గా మనం కట్టడి చేయాలి. దానికి నీ యొక్క తోడ్పాటు, సహాయం ఇంపార్టెంట్ అమ్మా. ఏదో ఇక్కడితో అయిపోయిందని చెప్పి నీ దారి నువ్వు చూసుకోవద్దు. నువ్వు రా, నీతో పాటు మేము హెల్ప్ చేస్తాం. అతని మీద ఒక కేసు కూడా ఫైల్ చేద్దాం. ఓకేనమ్మా? ఓకే, రైట్. ధైర్యంగా ఉండు అమ్మా. ఇక్కడ 2 పనులు మనం చేసాం జయ గారు. ఒకటి, ఆ అమ్మాయిలో ఉండే మత్తు వదిల్చాం, ఒక భయంకరమైనటువంటి పిచ్చి మత్తు వదిల్చాం. రెండోది ఏంటంటే కనుక మన సుమన్ టీవీ అందమైన జీవితం ద్వారా మనకి ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంత కర్కోటకంగా వ్యవహరించి అసలు ఆ ప్రయాణానికి డెఫినేషన్ ఏమంటున్నాడు, ఫీలింగే లేదు అనేటటువంటి డిఫైన్ చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది అమాయకమైనటువంటి ఆడపిల్లనన్నా వాడుకోవచ్చు, రోడ్డుని పడేయచ్చు. అందులో కొంతమంది అమ్మాయిలు సూసైడ్ చేసుకోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకునేటటువంటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో మనం ఏంటంటే కేవలం ఈ అమ్మాయి యొక్క ఇష్యూని ఒక్కటి రిజాల్వ్ చేయటమే కాకుండా వాడికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం కంకణం కట్టుకోవాలి. తప్పకుండా కళ్యాణ్ గారు, తప్పకుండా. రైట్ జయ.